ఇంటిగ్రల్ x square plus 1 divided by x power 4 plus 1 dx. ఇది మనల్ని అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్ పడింది, కరెక్షన్ చేసుకోండి. సింగిల్ ఇంటిగ్రల్, డబుల్ ఇంటిగ్రల్స్ లేదు మీకు. సో ఇక సొల్యూషన్ వచ్చేసరికల్లా సొల్యూషన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో మీరు ఏం చేయాలంటే ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఎంత వస్తుంది? 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. డినామినేటర్ లో కూడా ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి. అప్పుడు అక్కడ ఎంత వస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఏదైతే మిగిలిందో అది మనం మెన్షన్ చేద్దాము. 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ని ఏమని రాద్దామంటే మనం ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 అని రాస్తే సరిపోతుందా? చూడండి. అండ్ మీకు వచ్చే ఆలోచన ఏంటంటే ఇలాగే ఎందుకు రాయాలంటే సపోజ్ ఇప్పుడు మీరు గనక పుట్ ఈ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ గనక టీ అనుకున్నారనుకోండి, ఎక్స్కి డెరివేటివ్ 1 మైనస్ 1 బై ఎక్స్కి డెరివేటివ్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. అంటే ఈ న్యూమరేటర్ అనేది మీకు క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఓకే, కాబట్టి నేను ఇలాగా ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ని ఇలా ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. ఒకవేళ ఇక్కడ 1 మైనస్ ఉందనుకోండి, ఇక్కడ ఈ ప్లేస్ లో చూస్తున్నారా, ఈ ప్లేస్ లో మైనస్ ఉందనుకోండి, ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అని తీసుకుంటే సరిపోతుంది. ఓకే, అలా మన కన్వీనియంట్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇంటిగ్రల్ ఈ న్యూమరేటర్ వరకు ఏం రాసుకోవచ్చు అంటే డిటి డివైడెడ్ బై ఈ వాల్యూ వరకు టీ అని రాయండి. సో టీ స్క్వేర్ ప్లస్ 2 టీ స్క్వేర్ ప్లస్ 2 దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ డిటి బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ లాగా రాద్దాం. అంటే రూట్ 2 స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్. సో అప్పుడు ఆన్సర్ ఏంటంటే 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సో 1 బై ఏ అంటే 1 బై రూట్ 2, tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే టీ బై రూట్ 2 ప్లస్ సి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2 ఇంటూ tan ఇన్వర్స్ 1 బై రూట్ 2 ఆఫ్ టీ అంటే ఏంటో రాయండి. టీ అంటే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ సి. సో ఇది మన ఈ క్వశ్చన్ కి ఆన్సర్. ఒకసారి ఏ ఆప్షన్ లో ఆన్సర్ ఉందో చూద్దాము. కాపీ చేసుకున్నారా? మళ్ళీ ఇది ఉండదు కదా. ఈ ఫస్ట్ టర్మ్ వరకు ఈ డినామినేటర్ ఇచ్చి షేర్ ఇచ్చేసి సపరేట్ చేద్దాం. అలాగే ఈ సెకండ్ టర్మ్ వరకు ఈ డినామినేటర్ ఇచ్చి షేర్ చేద్దాం. ఓకే, అలా చేద్దాం. సో అప్పుడు ఏమొస్తుందంటే సొల్యూషన్ ఇంటిగ్రల్ సపరేట్ చేయండి. sin square x into secant square x divided by root 1 minus x square into 1 plus tan square x dx plus integral 2 tan x into sin inverse x into root of 1 minus x square divided by root 1 minus x square into 1 plus tan square x dx. ఓకే, ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయి అబ్జర్వ్ చేయండి. 1 ప్లస్ tan square x అంటే secant square x అండి, రెండు క్యాన్సిల్ మనకి. అండ్ తర్వాత మోర్ ఓవర్ ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయి అని చూడండి. యా, రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కూడా క్యాన్సిల్ మనకి. ఓకే ఓకే, సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్
integral sin square x divided by root of 1 minus x square dx plus integral 2 tan x divided by 1 plus tan square x into sin inverse x dx. Fine. ఇలా వచ్చింది. ఓకే, ఓకే. సో 2 tan x by 1 plus tan square x అంటే sin 2x అని రాయండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin inverse x into 1 by root of 1 minus x square dx. ఏమ్మా? sin square కదా, ఏది? sin square x అయితే sin inverse అని రాసి. ఓ అలా రాశానా? ఓకే, యా కరెక్ట్. sin square x into root of 1 minus x square dx. ఓకే, ఇది sin 2x అని రాయండి. sin 2x into sin inverse x dx. ఓకే, రెండింటికి కూడా ఇక్కడ టూ ఫంక్షన్స్ కి కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ ఫంక్షన్ ఒక్కదానికి f of x g of x ఫార్ములా ప్రకారం చేయండి. హైలైట్ ప్రకారం ఇన్వర్స్ ఫస్ట్ కాబట్టి ఇది f of x అనుకోండి, g of x అనుకోండి, లేకపోతే ఇదే g of x ఇదే f of x అనుకోండి, ఇది g of x అనుకోండి. ఓకే, ఇది v, ఇది u, ఇది v. ఓకే, sin square x ఇది ఇన్వర్స్ లా కనబడుతుంది. ఒక్క నిమిషం మారుస్తాను. sin square x. ఓకే, యా అప్పుడు ఇది దీనికి ఇంటిగ్రల్ sin ఇన్వర్స్ x. ఓకే, ఇది u అనుకోండి, ఇది v అనుకోండి. ఇంటిగ్రల్ uv పార్షల్ ఇది బై పార్ట్స్ చేయండి అమ్మా. ఏమొస్తుంది? sin square x into integral 1 by root of 1 minus x square dx minus integral of d by dx of sin square x అంటే ఏమొస్తుందండి? sin 2x వస్తుంది. తెలుసుగా మీకు, అది ఐడియా ఉందిగా sin 2x ఎలా వస్తుంది అనేది. డెరివేటివ్ ఆఫ్ sin square x sin 2x. ఓకే, దీనికి ఇంటిగ్రల్ చెప్పేసేయండి, ఇక్కడ రాద్దాం. ఇంటిగ్రల్ sin inverse x. ఓకే, sin inverse x dx. మళ్ళీ దీనికి ఇంటిగ్రల్ చేయాలి. ఇది చేయబాకండి, అలాగే పెట్టండి. ప్లస్ ఇంటిగ్రల్ sin 2x into sin inverse x dx. బోత్ సేమ్ వాల్యూస్ క్యాన్సిల్. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సో వాట్ లెఫ్ట్? sin square x ఇంటిగ్రల్ 1 by root of 1 minus x square అంటే sin inverse x ప్లస్ c. ఇది ఆన్సర్ అండి. కాపీ చేసుకోండి. If integral 1 by 1 plus cot x dx is equal to ax plus b log mod cos x plus sin x plus c, then what is a comma b? So very simple question. ఏం అడిగారంటే క్వశ్చన్ నెంబర్ 25. ఇంటిగ్రల్ 1 by 1 plus cot x dx. సో దీనికి సొల్యూషన్ కింద ఏం చేస్తారంటే ఇంటిగ్రల్ 1 by 1 plus cot x అంటే cos x by sin x అని రాయండి. sin x dx. ఓకే, ఆఫ్టర్ డూయింగ్ LCM మనకి రిజల్ట్ ఏమొస్తుందంటే sin x by sin x plus cos x dx అని వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఒక 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. సో 2 sin x 2తో ఎందుకు చేయాలో చెప్తాను. డివైడెడ్ బై 2 of sin x plus
cos x dx 2 times రాయండి 2 అంటే sin x plus cos x రాయండి ఓకే ప్లస్ అగైన్ sin x రాసి మైనస్ cos x రాయండి ఓకే ఇలా రాయండి అంటే ఒక 2 sin x ని నేను ఇట్లా విడగొట్టాను అనమాట రైట్ by 2 of sin x plus cos x dx ఓకే ఇది అర్థమైందా ఇప్పుడు ఫ్రాక్షన్స్ ని సపరేట్ చేయండి ఫ్రాక్షన్స్ ని సపరేట్ చేసినప్పుడు ఇంటిగ్రల్ sin x plus cos x divided by 2 of sin x plus cos x dx ఈ రెండు క్యాన్సిల్ 1 వస్తుంది ఇక్కడ ప్లస్ ఇంటిగ్రల్ sin x minus cos x divided by 2 of sin x plus cos x dx సో ఈ రెండు క్యాన్సిల్ అయితే 1/2 dx మైనస్ కామన్ తీసేయండి మైనస్ కామన్ తీస్తే cos x minus sin x అని రాయాల్సి ఉంటుంది by 2 of sin x plus cos x dx సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే 1/2 of x మైనస్ ఇది f dash x by f of x కింద వెళ్ళిపోతుంది f dash x by f of x అంటే log mod f of x log mod f of x అంటే log mod sin x plus cos x plus c ఓకే సో ఇక్కడ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అని అడుగుతున్నాడు సో క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 కామా మైనస్ 1/2 ఆన్సర్ ఓకే ఇది అర్థమైందా ఓకే అబ్జర్వ్ చేయండి if integral 1 by sin x of 2 plus cos x minus 2 sin x dx is equal to a into log mod tan x by 2 plus b log mod tan x by 2 plus 3 minus log mod tan x by 2 minus 1 plus c, then what is a plus b? ఇలా a plus b ఈ కోఎఫిషియెంట్స్ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతున్నారు ఓకే ఈ క్వశ్చన్ కాపీ చేసుకుందాము సో క్వశ్చన్ నెంబర్ 26 ఇంటిగ్రల్ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే 1 by sin of 1 by sin x 1 by sin x of 2 plus cos x 2 plus cos x minus 2 sin x minus 2 sin x dx okay ఇది క్వశ్చన్ so what is your opinion put tan x by 2 is equal to t ఇది dx తెలుసు కదా మీకు ఎలా మారుతుందో 2 dt by 1 plus t square ఇది డౌట్ ఏం లేదుగా సబ్స్టిట్యూషన్ లో సో ఇంటిగ్రల్ ఈ dx దగ్గర మీరు ఏం చేస్తారంటే 2 dt by 1 plus t square హోల్ డివైడెడ్ బై sin x అంటే ఏం రాస్తారండి 2t by 1 plus t square of 2 plus cos x అంటే 1 minus t square by 1 plus t square minus 2 into
మళ్ళీ sin x అంటే ఏం రాస్తారు 2t by 1 plus t square. ఓకే, సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది, 1 plus t square క్యాన్సిల్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, జస్ట్ న్యూమరేటర్ లో dt మాత్రం మిగిలింది, ఇక్కడ జస్ట్ ఇక్కడ ఒక t మిగిలింది ఇక్కడ. సో డినామినేటర్ లో LCM చేస్తే 1 plus t square LCM 2 plus 2t square plus 1 minus t square 1 minus t square minus 4t. Okay, that is equal to integral ఈ 1 plus t square పైకి వెళ్ళిపోయింది, 1 plus t square dt divided by t of 2t square minus t square అంటే t square 2 plus 1 3 minus 4t ఉంది, minus 4t 2 plus 1 3. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు మనం. ఓకే, ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇంటిగ్రల్ న్యూమరేటర్ 1 plus t square అని ఉంది dt డివైడెడ్ బై t ఆఫ్, ఒకసారి ఫ్యాక్టరైజేషన్ చెప్తారా, t minus 3 t minus 1 t minus 1 t minus 3. ఓకే, ఇది అర్థమైందా? మీరు మల్టిప్లై చేసుకుంటే పార్షల్ ఫ్రాక్షన్స్ చేసేస్తున్నాను. ఓకే సార్, ఓకే, పార్షల్ ఫ్రాక్షన్స్ చేస్తున్నాను. ఫస్ట్ టీ వాల్యూ 0 పెట్టండి, టీ వాల్యూ 0 ఎక్కడెక్కడ పెట్టాలో కూడా చెప్తాను నేను. చూడండి, ఫస్ట్ ఇది 0 పెట్టండి, ఆ రూట్ ఇక్కడ ఈ రూట్ వాల్యూ ఎంత 0 కదా, ఆ 0 ఎక్కడెక్కడ పెట్టాలి, మీరు ఇక్కడ పెట్టాలి, ఇక్కడ 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 పెట్టబాకండి. దీని రూట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ 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 రాయాలి యాజ్ ఎ ఫ్రాక్షన్. ఓకే, నేను రాస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ 1 plus 0 square divided by t into 0 minus 1 into 0 minus 3. ఇది అర్థమైందా మీకు? ఫస్ట్ వాల్యూ dt ప్లస్ ఈసారి సెకండ్ రూట్ వాల్యూ. ఓకే, ఈ సెకండ్ బ్రాకెట్ ఎంత వచ్చిందో చూడండి, దాని రూట్ వాల్యూ ఎంత 1 కదా, ఆ 1 ఎక్కడెక్కడ రాయాలి, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఓకే, రాస్తున్నాను. 1 ప్లస్ మాయమైపోతుంది, 1 ప్లస్ 1 కదా, 1 ప్లస్ 1 స్క్వేర్ బై 1 ఇంటూ t మైనస్ 1 ఇంటూ మధ్యలో రాయబాకండి 1 minus 3 dt. ఓకే, ప్లస్ ఇంటిగ్రల్ నెక్స్ట్ 3 అన్నమాట. ఓకే, 1 plus 3 square divided by 3 minus 1 and t minus 3. మీరు కనుక ఇక్కడ 3 పెట్టారనుకో అది అన్డిఫైన్ అయిపోయింది, అటు చేయబాకండి. షార్ట్ కట్ అన్నమాట, పార్షల్ ఫ్రాక్షన్స్ ఒకేసారి వచ్చేస్తాయి. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి ఎంత వస్తుందో. 1 by ఇంటిగ్రేషన్ చేసేస్తే 1 అంటే dt. ఓకే, dt బై ఇదంతా అంటే 3t 3t ఫస్ట్ వాల్యూ ప్లస్ సెకండ్ వాల్యూ ఇది -2 వస్తుంది కదా, పైన కూడా ఒక 2 వస్తుంది, 1 plus 1 2 అంటే మైనస్ ఇంటిగ్రల్ 1 by t minus 1 dt. ఓకే, థర్డ్ బ్రాకెట్ చూడండి, 3 స్క్వేర్ అంటే 9, 9 plus 1 10. ఓకే, సో 10 by 3 ఈ 2 6, ఇది 6 t minus 3 అంటే ఇంటూ t minus 3. ఓకే, t minus dt రబ్ చేసేస్తున్నాను.
So this is equal to 1/3 into 1/t అంటే log t minus log mod t minus 1. Okay. 10/6 అంటే ఎంత 5/3 log mod t minus 3 plus c. So that is equal to 1/3 log mod tan x/2 minus log mod tan x/2 minus 1 plus 5/3 log mod tan x/2 minus 3 plus c. సో మనకి a minus b అనేది దేని గురించి మాట్లాడుతున్నాడంటే a minus b అనేది వాడు మాట్లాడేది ఏంటంటే లాగ్ మోడ్ tan x/2 కోషంట్ ఏమో a అంటున్నాడు, లాగ్ మోడ్ tan x/2 3 ఉన్నదేమో b అంటున్నాడు. ఓకే 3. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అంటే 1/3 ప్లస్ 5/3 ఎంత అండి? 1/3 ప్లస్ 5/3 2. ఇది ఏ అంటున్నాడు, ఈ వాల్యూ ఉన్నదేమో బి అని పిలుస్తున్నాడు. వాట్ ఈజ్ a ప్లస్ బి అని అడుగుతున్నాడు. సో 2, sir. 1/3 ప్లస్ 5/3 6/3 అంటే 2 ఆన్సర్ మీకు. ఓకే అర్థమైనా? Yes, sir. క్వశ్చన్ చూడండి ఏమని ఇచ్చాడు. ఇంటిగ్రల్ 1/1 plus cos square x plus 2 sin x cos x dx is equal to. సో ఈ ప్రాబ్లం ని కాపీ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27. ఇంటిగ్రల్ dx by 1 plus cos square x 1 plus cos square x plus 2 sin x into cos x. సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. దీనిలో ఏం చేస్తానంటే నేను సింపుల్ గా cos square x కామన్ తీయండి. cos square x కామన్ తీస్తే 1 దగ్గర ఏం వస్తుందండి, secant square x. cos square x దగ్గర 1, ఇక్కడేమో 2 tan x వస్తుంది. ఇది మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి ఓకే చెప్పేస్తే మనం ముందుకెళ్దాం. అండ్ 1/cos square x అంటే 1/cos square x ని secant square x dx అని రాయండి. తర్వాత secant square x అంటే 1 plus tan square x రాయండి. 1 plus ఇక్కడ దీన్ని ప్లస్ 1 ప్లస్ 2 tan x. సో tan x ని t అని పెట్టేసేయండి. పుట్ tan x is equal to t. Secant square x dx is equal to dt. సో ఇంటిగ్రల్ secant square x dx అంటే dt by 1 plus 1 2 tan square x అంటే t square plus 2t. ఈ ప్లస్ 1 వరకు సపరేట్ పెట్టండి, ఇంకో 1 సపరేట్ పెట్టండి. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏం రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ dt by t plus 1 whole square plus 1. అంటే చూస్తానికి ఎలా ఉందంటే tan inverse a square plus x square లాగా ఉంది, లేదా 1 plus x square లాగా ఉంది. సో సింపుల్ గా ఆన్సర్ ఏంటంటే tan inverse of t plus 1 plus c. This is answer. So tan inverse x plus t అంటే tan x plus 1 plus c. ఇది ఆన్సర్ అండి. దీనికి కాపీ చేసుకోండి. అర్థమైందండి. tan t కి ఇంటిగ్రేషన్ ఎంత అండి? tan t కి log mod secant t minus tan of log 2 కి log mod secant of log 2 దెన్ వచ్చేది మైనస్ tan ఆఫ్ దీనికి కూడా చెప్పండి log mod secant t minus
లాగ్ 2. ఓకే, ఇక్కడ టీ అంటే ఏంటో ప్లస్ సి అనేది కాన్స్టెంట్ పక్కన పెట్టేసుకోండి. అంటే ఇవన్నీ లాగరిథమ్సే కాబట్టి సింపుల్ గా సీకెంట్ టీ డివైడెడ్ బై సీకెంట్ లాగ్ 2 అండ్ సీకెంట్ టీ మైనస్ లాగ్ 2. ఓకే, ఇంతవరకు అర్థమైందా? అండర్ మాడ్యులస్ ప్లస్ సి. ఓకే, ఇప్పుడు టీ అంటే ఏంటంటే లాగ్ ఎక్స్ కదా, టీ అంటే లాగ్ ఎక్స్ అనేసి రాస్తారా? సో ఆన్సర్ ఎంత వస్తుంది అప్పుడు మరి? లాగ్ మాడ్ సీకెంట్ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై secant log 2 and secant log x minus log 2 అంటే log of x by 2, log of x by 2 modulus close plus c. So according to the problem ఏం అడుగుతున్నాడంటే log tan x by 2 and x power tan a x secant log x ఉంది మనకి న్యూమరేటర్ లో, అండ్ secant log x by 2 కూడా ఉంది. x పవర్ tan a అని అడుగుతున్నాడు. అంటే దేని రాశాడు? secant log 2 ని, secant log 2 ని x పవర్ tan a అని రాశాడు. x పవర్ tan a అయితే a ఎంత కనబడుతుంది అంటే 2a గా, అది 2a నా? అంతేనా? కాపీ చేశారా?